వెల్కమ్ టు సత్య న్యూస్. యువత భవిత బంగారు భవిష్యత్తుకు మార్గదర్శనం సత్య న్యూస్ కెరియర్ గైడెన్స్ కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మన జీవన స్థితిగతుల్ని మార్చేసింది. విద్యారంగాన్ని కూడా కరోనా మహమ్మారి కబలిస్తుంది. దేశవ్యాప్తంగా విద్యా విధానంలో పెను మార్పులు సంభవించాయి. కరోనా వైరస్ ప్రభావంతో ఉపాధ్యాయులు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు. కానీ ఆన్లైన్ తరగతుల వల్ల విద్యార్థులకు న్యాయం జరుగుతుందా? వారికి ఆన్లైన్ తరగతులు ఎంతవరకు ఉపయోగపడతాయి? లాక్డౌన్ సమయంలో విద్యార్థులు తమ ఉన్నత విద్యకు ఎలాంటి ప్రణాళికలను అవలంబించాలనే విషయాలను సాయి సిద్ధార్థ ఎస్పీఆర్ మాతృశ్రీ విద్యా సంస్థల డైరెక్టర్ గణిత శాస్త్రం అధ్యాపకులు చిట్టడి ప్రభాకర్ రెడ్డి గారితో సత్య న్యూస్ కెరియర్ గైడెన్స్ కార్యక్రమంలో అడిగి తెలుసుకుందాం. సార్, వెల్కమ్ టు సత్య న్యూస్ కెరియర్ గైడెన్స్ కార్యక్రమానికి స్వాగతం. సార్, మరి ప్రభాకర్ రెడ్డి గారు చెప్పండి, కరోనా వైరస్ ప్రభావం విద్యారంగం మీద ఏ విధంగా ఉంది? కరోనా వైరస్ ప్రభావం విద్యారంగంపై చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. అది 2 విద్యా సంవత్సరాలకి ఈ ప్రభావం అనేది ఉంది. గడిచిన అంటే అయిపోయినటువంటి విద్యా సంవత్సరం మీద కూడా అది ఒక 30% ప్రభావాన్ని చూపించిందని చెప్పవచ్చు. ఎందుకు అంటే ఇంకా 1 మంత్ స్కూల్స్ ఉంది, ఎగ్జామ్స్ జరగాల్సి ఉండే. వాటన్నింటి కూడా అంటే విద్యార్థుల యొక్క ఆరోగ్య విషయంలో వాళ్ళు నష్టాలు జరగకూడదు ఉద్దేశంతో ఏం చేశారంటే అకాడమిక్ ఇయర్ని క్లోజ్ చేశారు. కానీ ఇది అయిపోయిన తర్వాత 1 మంత్లో జరగాల్సినటువంటి నష్టం జరిగేసింది. తను నెక్స్ట్ అంటే ఇప్పుడు 2021 విద్యా సంవత్సరంలో దీని ప్రభావం చాలా ఎక్కువ చూపించడానికి అవకాశం ఉంది. అంటే ఎప్పుడు పాఠశాల ఓపెన్ చేస్తారు, అసలు చేస్తారా చేయరా, ఎట్లా ఉంటుందనే విషయంపై ఇప్పుడు మళ్ళీ 19 వరకు మళ్ళీ ఎక్స్టెన్షన్ 29 ఎక్స్టెన్షన్ చేశారు. మరి ఎప్పుడు స్కూల్స్ ఓపెన్ చేస్తారు? చేసినా కూడా విద్యార్థులను ఒక క్లాసులో ఎంతమందిని తీసుకోవాలా? మీటర్ దూరం ఉండాలి ఒక విద్యార్థికి అంటున్నారు. ఆ మీటర్ దూరం ఒక క్లాసులో ఎంతమంది ఉండడానికి అవకాశం? 20 మంది కంటే ఎక్కువ ఉండడానికి అవకాశం అనేది లేదు. ఇప్పుడున్నటువంటి క్లాస్ రూమ్స్ బట్టి స్థలాన్ని, క్లాస్ రూమ్ ఉన్నటువంటి ప్లేస్ని బట్టి చూస్తే ఒక 20 మంది కంటే ఎక్కువ ఉండడానికి అవకాశం అనేది లేదు. ఒక క్లాసులో మినిమం 40 మెంబర్స్ ఉంటారు. అలాంటప్పుడు ఉన్నటువంటి తరగతి గదులు క్లాసులు సరిపోను మాత్రమే ఉంటాయి. అంటే ఇంకా 100% క్లాస్ రూమ్స్ కావాల్సి వస్తుంది. అది సాధ్యమా అనేటువంటి విషయంపై చాలా గవర్నమెంట్ ఏం నిర్ణయం తీసుకోబోతుంది, మరి ఎలా నడపమంటారు దాన్ని అనేటటువంటి విషయం మీద ఆధారపడి ఉంటుంది. అది ఎప్పుడు క్లాసులు స్టార్ట్ అవుతాయి, అకాడమిక్ ఇయర్ ఎలా జరగబోతుంది అనేటటువంటిది చాలా బాగా ఆలోచించాల్సిన విషయం. ఇది గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఎలా క్లాస్ రూమ్ చెప్పాలంటుంది, అసలు అకాడమిక్ ఇయర్ ఎప్పుడు ప్రారంభమవుతుంది, 220 రోజులు వర్కింగ్ డేస్ వస్తాయా రావా, రాకపోతే ఏంటిది పరిస్థితి అనేటటువంటిది బాగా ఆలోచించాల్సిన విషయము. గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందనే దాని మీద మేము ఎదురు చూస్తూ ఉన్నాము. కాబట్టి ఈ ప్రభావం అనేది ఈ అకాడమిక్ ఇయర్లో 2021 అకాడమిక్ ఇయర్లో మాత్రం 19 అంటే కరోనా వైరస్ ప్రభావం అనేది చాలా ఎక్కువ ఉండడానికి అవకాశం ఉందని మాత్రం చెప్పగలను. ఓకే సార్, మరి ప్రభాకర్ రెడ్డి గారు, మరి డిగ్రీ, ఇంటర్మీడియట్, మరి పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ ఈ విద్యార్థులందరూ మరి మానసిక ఒత్తిడికి గురవుతున్నారా? ఖచ్చితంగా గురవుతారమ్మా. ఎందుకు గురవుతారు అంటే మనం ఎన్ని చెప్పినా ఉపశమనం మాత్రమే చెప్తాము. మానసికంగా ఒత్తిడి గురి అయ్యేటటువంటిది విద్యార్థులు. 10th క్లాస్ ఎగ్జామ్స్ కాలేదు, పాలిటెక్నిక్ ఎగ్జామ్స్ కాలేదు, డిగ్రీ ఎగ్జామ్స్ కాలేదు. వాళ్ళ లోపల మానసికమైనటువంటి బాధని మనం పైకి ఉపశమనం చెప్తామే, కానీ లోపల వాళ్ళ బాధని మనం బయటికి తీయలేం. ఎంతసేపు అయినా చెప్తాం. కానీ పిల్లవాళ్ళ ఎగ్జామ్స్ అయిపోయి ఉంటే చాలా సంతోషంగా గడిపేటటువంటి సమ్మర్ వెకేషన్స్ అనేటటువంటివి పిల్లలకు చాలా ఇంట్రెస్టింగ్గా ఆహ్లాదకరంగా ఉండేటటువంటి విషయాలు. అది కాకుండా ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయ్యి వాళ్ళ ఇంటి దగ్గర చదువుకోలేటటువంటి పరిస్థితి. ఎందుకు అంటే పిల్లల మానసిక స్థితి అనేటటువంటిదమ్మా. ఇంట్లో ఉంటే వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుంది, గ్రౌండ్కి వెళ్తే ఏం చేయాలని ఆలోచన వస్తుంది. గ్రౌండ్ అంటే ఆటలు ఆడుకోవాలని, ఇంట్లో ఉంటే తల్లిదండ్రులతో గడపాలని, అక్క చెల్లెలతో మాట్లాడుకోవాలని, ముచ్చట్లు పెట్టాలని ఆలోచన ఉంటుంది. టీవీ చూడాలని ఆలోచన వస్తుంది. మా అమ్మ ఏం వండుతుందో నాకు కరెక్ట్గా పెడుతుందా, ఏం తినాలని ఆలోచన వస్తుంది. అంటే ఆ మానసిక స్థితి ఇంట్లో ఉన్నప్పుడు ఏంటిది, ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఎలా ఉండాలని మానసిక స్థితి ఎలా ఉంటుంది, గ్రౌండ్కి పోతే ఏం చేయాలి అంటే ఆటలు ఆడాలి, ఇంట్లో ఉంటే టీవీ చూడాలి, తల్లిదండ్రులతో ముచ్చట్లు పెట్టాలి, బయటికి ఫ్రెండ్స్తో కలిస్తే ఏం చేయాలి అంటే ఆ ప్లేస్ అటువంటి ప్రభావం మానసిక. అదే స్కూల్ అనేటప్పటికీ ఏమొస్తుంది, నేర్చుకోవాలా, చదవాలా, నేర్చుకోవాలని ఆలోచన. అంటే మైండ్ సెట్ అనేది పరిసరాల ప్రభావం వలన మార్పు జరుగుతుంది. కాబట్టి స్కూల్ అనగానే వాళ్ళ మైండ్ సెట్లో ఏమొస్తుంది అంటే నేర్చుకోవాలంటే నేర్చుకోవడానికి వెళ్ళేటటువంటి ప్లేస్ అనేది గుర్తొస్తుంది. కాబట్టి ఇక్కడ చదవాలనేటటువంటి భావన పిల్లవాళ్ళలో కలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఇస్తే ఏం చేస్తాడు, స్కూల్లో చదువుతాడు.
కానీ ఇంటికాడ ఉంటే అలాంటి ఆలోచన రాదు, గ్రౌండ్కి వెళ్తే అలాంటి ఆలోచన రాదు. అంటే గ్రౌండ్ ఆలోచన వస్తుంది, ఇంట్లో ఆలోచన వస్తుంది, ఫ్రెండ్స్ కలిస్తే ఫ్రెండ్స్లో ఉన్నటువంటి ఆలోచన వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నాడు కాబట్టి, ఎగ్జామ్స్ కాలేదు కాబట్టి పిల్లవాడు ఖచ్చితంగా లోపల చదవాలనేటటువంటి బలమైన కోరిక ఉంటుంది. కానీ అక్కడ ఉన్నటువంటి పరిసరాలు, అక్కడ ఉన్నటువంటి వాతావరణం, అందరు పిల్లలు 1 నుంచి 9వ తరగతి పిల్లలు అందరూ కూడా మంచిగా వాళ్ళ ఆటలాడుకుంటూ సంతోషం కెరీర్ చేస్తుంటే, ఈ 10th క్లాస్ పిల్లలు కానీ పాలిటెక్నిక్ వాళ్ళ డిగ్రీ వాళ్ళు కానీ చదవడానికి వాళ్ళకు మనసు వస్తుందా? మానసికంగా సంసిద్ధులు కాగలుగుతారా? ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణం అలాంటిది కాబట్టి అక్కడ చదవడానికి పిల్లవాళ్ళకి లోపల చదవాలంటుంది. ఎగ్జామ్స్ అయిపోలేదు, చదవాలంటే బలమైన కోరిక ఉంటుంది. కానీ ఆ కోరికను బయటికి చేయడానికి పరిసరాలు అనుకూలించు. కాబట్టి పిల్లవాడు ఖచ్చితంగా, పిల్లవాళ్ళు ఒక్కలే కాదు, తల్లిదండ్రులు కూడా లోనవుతున్నారు. పిల్లవాళ్ళు ఒక్కలే కాదు, పిల్లవాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోలేదు, నెక్స్ట్ ఏం రాస్తాడు, ఇంటికాడ చదవమంటే సరిగా చదవట్లేదు, కాబట్టి ఏం చేయాలి వీడు అనేటటువంటి తల్లిదండ్రులు కూడా ఒత్తిడికి లోనవుతున్నారు. అదేవిధంగా పిల్లలు కూడా ఒత్తిడి లోనవుతున్నారు. ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా ఉపశమనం మాత్రమే, కానీ వాస్తవంగా వాళ్ళలో ఉన్నటువంటి ఒత్తిడిని తొలగించడానికి మాత్రం అవకాశాలు మాత్రం చాలా తక్కువ ఉంటాయి మాత్రం చెప్పగలను. ఓకే సార్, చాలా బాగా చెప్పారు. మరి పరీక్షా పత్రాల మూల్యాంకనంలో మరి సమయభావంతో ఏమైనా పొరపాట్లు జరిగే అవకాశం ఉందంటారు? అంటే గతంలో మాదిరిగా కనుక చేసినట్లయితే, గతంలో ఏముండేది అంటే ఒక రోజుకు ఒక 30 పేపర్లు మాత్రమే ఇచ్చేది కరెక్షన్ చేయడానికి, సర్టన్ టైం ఇచ్చేది. కాబట్టి సమయాభావం వలన వాళ్ళు ఏమన్నా పేపర్ల సంఖ్య పెంచితే, అంటే 30 బదులు 40 ఇస్తారా, 50 ఇస్తారా, 60 ఇస్తారా మనం చెప్పలేము. అది గవర్నమెంట్ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఇంతకుముందు మాదిరిగా మాత్రమే వాళ్ళు ఒక 30 పేపర్లు మాత్రమే ఇచ్చినట్లయితే, ఇంతకుముందు సమయంలాగా ఇచ్చినట్లయితే పొరపాటు జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కానీ సమయాభావం వలన ఎక్కువ పేపర్లు కరెక్షన్ చేయాలనే ఆలోచన కనుక వస్తే 30 పేపర్లు దిద్దాల్సినటువంటి ఒక టీచరు 40-50 పేపర్లు దిద్దాలంటే ఆలోచన విధానం మారిపోతుందమ్మా. అంటే పేపర్లు ఎప్పుడు కంప్లీట్ చేయాలని అనే ఆలోచన వస్తుంది, కానీ కరెక్ట్గా జస్టిఫై చేయాలనే ఆలోచన తగ్గడానికి అవకాశం ఉంది. సమయం పేపర్ సంఖ్య కరెక్ట్గా ఇస్తే కరెక్ట్గా జస్టిఫై చేస్తాడు. ఎక్కువ పేపర్లు ఇచ్చినట్లయితే, తొందరగా అయిపోయిన ఎక్కువ పేపర్లు ఇచ్చినట్లయితే వాళ్ళను మరి ఎలా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దానివలన అంటే గవర్నమెంట్ దీని మీద ఆలోచించి ఇంతకుముందు మాదిరిగానే సమయం ఇచ్చి అదేవిధంగా పేపర్లు ఇస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కానీ సమయాభావం వలన ఎక్కువ పేపర్ కరెక్షన్ చేయాలనేటటువంటి ఆలోచన కనుక గవర్నమెంట్ చేసినట్లయితే అప్పుడు ఖచ్చితంగా ఇది ఈ మూల్యాంకనంపై కరెక్షన్ మీద ప్రభావం చూపించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే టైం లేకపోవడం వలన, ఎక్కువ పేపర్లు ఉండటం వలన, దాన్ని కరెక్షన్ చేసేటువంటి టైం తక్కువగా ఉండటం వలన వాళ్ళ మానసికంగా ఏం మారిపోతారు అంటే టైం అయిపోతుంది, 5 అయిపోతుంది, 5 మనం వెళ్ళిపోవాలా, కాబట్టి ఈ లోపల పేపర్లని కంప్లీట్ చేయాలా. కాబట్టి క్వశ్చన్కి ఆన్సర్ ఏ విధంగా రాశాడనేటువంటి దానిపై తక్కువ ఇంట్రెస్ట్ చూపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది కొంచెం సమయాభావం తక్కువ ఉంటే మాత్రం ప్రభావం చూపిస్తుంది. గతం మాదిరిగా మాత్రం ఎలాంటి సమయాభావం సంబంధం లేకుండా ఇచ్చినట్లయితే జరగకుండా ఉండడానికి అవకాశం ఉంది. ఓకే సార్, 100% కరెక్ట్గా చెప్పారు. మరి ఈ విద్యా సంవత్సరం ఫలితాలు ఆలస్యం అవ్వడం వల్ల మరి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఆలస్యం అవుతుందమ్మా. ఎందుకు అంటే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మినిమం 2 months కావాలి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి. అంటే మార్చిలో ఎగ్జామ్స్ అయిపోతే మనకు జనవరి, ఇంతకుముందు జూన్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేసేవాళ్ళు, ఇప్పుడు మార్చిలో ఎగ్జామ్స్ అయిపోలేదు. మరి మేలో అవుతాయా, జూన్లో అవుతాయా అనే విషయం మనం చెప్పలేము. ఇంకా గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈరోజే ప్రెస్ మీట్లో మన సీఎం గారు మే నెలలో కండక్ట్ చేస్తాము అని అంటున్నారు. అది చేస్తారా, పరిస్థితులు అనుకూలిస్తాయా, అనుకూలించవా, కోర్టు ఒక డిసిషన్ ఇస్తే దాని ప్రకారం చేయాలని ఆలోచన ఉందనే విషయం వాళ్ళు ప్రెస్ మీట్లో సీఎం గారు తెలియజేశారు. కానీ మరి ఈ అకాడమిక్ అంటే ఈ మేలో జరుగుతుందా, జూన్లో చేస్తారా అంటే దీనికి 2 నెలలు టైం కావాలి. ఇంతకుముందు మాదిరిగా చూసుకుంటే మార్చిలో ఎగ్జామ్స్ అయిపోతే జూన్లో ఎగ్జామ్ కండక్ట్ చేసేవాళ్ళు సప్లిమెంటరీ ఎగ్జామ్స్. మరి ఇప్పుడు మేలో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే మరి అది ఆలస్యమైనట్టే కదమ్మా. అంటే జూన్లో జరగాల్సింది మార్చిలో జరగాల్సినటువంటి యాన్యువల్ ఎగ్జామినేషన్ మేలో జరిగితే మరి జూన్లో జరిగే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఆల్రెడీ 2 months మళ్ళీ తీసుకోవాల్సిందే కదా. కాబట్టి దీనివల్ల ఆలస్యం అయినట్టే కదా. అకాడమిక్ ఇయర్పై ఈ ప్రాబ్లం అనేది, ప్రభావం అనేది ఖచ్చితంగా చూపించడానికి అవకాశం ఉంది. ఇప్పుడు జరిగినటువంటి ఎగ్జామ్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు, మినిమం 2 months పడుతుంది మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి. మినిమం 2 months పట్టడానికి అవకాశం ఉంది. అంటే ఎంత ఫాస్ట్గా చేసినా కూడా ఒక
45 days తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆలస్యం కావడానికి అవకాశం అనేది ఉంది. అంతవరకు చెప్పగలం. మరి లాక్డౌన్ సమయంలో పేరెంట్స్ మరియు విద్యార్థుల పట్ల ఎలాంటి శ్రద్ధ చూపాలంటారు? లాక్డౌన్ సమయంలో విద్యార్థుల పట్ల అంటే బయటికి వెళ్ళడానికి అవకాశం అనేది లేదు. పిల్లలు ఇంట్లోనే ఉండాలి, ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండాలి. కాబట్టి పిల్లలని వాళ్ళ అభిరుచులకు అనుగుణంగా, తల్లిదండ్రులకు వాళ్ళకి అభిరుచులు ఏంటో బాగా తెలుసు, ఏ పిల్లవాడికి దేని మీద ఇంట్రెస్ట్ ఉంది అనేటటువంటిది ఆలోచించి, అదేవిధంగా పిల్లలకి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో కథలు చదవటం అనేది ఏ పిల్లవాడికి తెలియదు చాలా. కాబట్టి కథల పుస్తకాలు మార్నింగ్ అవర్లో, ఉదయం పూట టిఫిన్ అయిపోయిన తర్వాత లంచ్ వరకు మార్నింగ్ అవర్లో కథల పుస్తకాలు చదివించడం వలన పిల్లలకి చాలా ఉపయోగం ఉంటుంది. అది నీతి కథలు చదివించడం వలన, అది ఒక తెలుగులో ఏ కథ అయితే ఉంటుందో అది కూడా ఇంగ్లీష్లో అదే కథ ఉండాలి, హిందీలో కూడా అదే విధంగా కథ ఉండే విధంగా మనం బుక్స్ సెలెక్ట్ చేసుకుంటే తెలుగు చదువుతాడు, ఇంగ్లీష్ చదువుతాడు, హిందీ చదువుతాడు. అంటే 3 భాషలలో పిల్లవాడికి ఒకటే కథ చదువుతాడు కాబట్టి అర్థమవుతుంది, రీడింగ్ వస్తుంది, తెలుగు చదవటం వస్తుంది, ఇంగ్లీష్ చదవటం వస్తుంది, హిందీ చదవటం కూడా వస్తుంది. అంటే కథలు చదవటం వల్ల కథలో ఉన్నటువంటి నీతి తెలుసుకోగలుగుతాడు. తర్వాత చదవడం భాష నేర్చుకోవడానికి అవకాశం ఉంది, తప్పులు లేకుండా చదవడానికి అవకాశం ఉంది. అటు ఇంగ్లీష్ చదవడము, ఇటు తెలుగు నేర్చుకుంటాడు, హిందీ కూడా నేర్చుకుంటాడు. అంటే ఇట్లా కథల పుస్తకం సేమ్ భాషలో 3 రకాల పుస్తకాలు చదివించడం వలన పిల్లవాడికి భాష మీద పటుత్వం వస్తుంది, తర్వాత నీతి నేర్చుకుంటాడు. కాబట్టి అలాంటిగా ప్రతి పేరెంట్ కూడా ఈ విధంగా ఆలోచిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మార్నింగ్ సెషన్లో, ఆఫ్టర్నూన్ సెషన్లో బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి ఇండోర్ గేమ్స్, ఆ చెస్ కానీ క్యారమ్ కానీ, చెస్ ఆడడం పిల్లల యొక్క మేధాశక్తి పెరగడానికి అవకాశం ఉందనేది మనం ఎప్పుడు కూడా తెలుసుకుంటూనే ఉంటాం. దాని మీద ఇంట్రెస్ట్ చూపించే విధంగా క్యారమ్ కూడా ఇంపార్టెంటే. ఒక కాయిన్ లోపల వేయడానికి చాలా రకాలుగా ఆలోచించాలి. అంటే ఎక్కడ మనం స్ట్రైకర్ని పెట్టాలి, ఎక్కడ కొడితే ఎక్కడికి వెళ్తుంది, అంటే పిల్లవాడు థింకింగ్ చేయాలి, ఆలోచన విధానం అనేది డెవలప్ అవుతుంది. అంటే చెస్ ఆడిన ఆలోచన విధానం డెవలప్ అవుతుంది, క్యారమ్ ఆడిన ఆలోచన విధానం డెవలప్ అవుతుంది. అంటే మార్నింగ్ సెషన్లో కథల పుస్తకాలు చదివించడం వల్ల ఉపయోగం ఉంది. ఆఫ్టర్నూన్ సెషన్ లంచ్ తర్వాత ఒక 1 అవర్ వాళ్ళకు నిద్రపోవడానికి అవకాశం ఇచ్చిన తర్వాత 4 నుంచి 6 వరకు కావచ్చు, అలాంటి టైంలో ఒక 1 అవర్ చెస్ ఆడిపించి, ఒక 1 అవర్ క్యారమ్ బోర్డ్ ఆడిపించడం వల్ల వాళ్ళకు ఆట నేర్చుకునేట అవకాశం వస్తుంది, ఆలోచించేటటువంటి విధానం పెరుగుతుంది, వాళ్ళకు సమయం కూడా గడిచిపోతుంది తొందరగా. కాబట్టి పేరెంట్స్ అనేటటువంటి వాళ్ళు ఈ విధంగా వాళ్ళ ప్లాన్ చేసుకుంటే బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటాడు, ఆరోగ్యంగా ఉంటాడు, ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ప్రతి పేరెంట్ కూడా అట్లా ఆలోచిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఓకే సార్, మరి 10వ తరగతి పరీక్షలు ఈ నెలలో నిర్వహిస్తామని సీఎం గారు చెప్పారు కదా, మరి నిర్వహించడం సాధ్యమని మీరు భావిస్తున్నారా? 29 వరకు లాక్డౌన్ అన్నారు. మరి వాళ్ళు ప్రెస్ మీట్లు చెప్పిన విషయం ఏంటి అంటే హైకోర్టు మార్గదర్శకాలు ఇస్తుంది, దాని ప్రకారం కండక్ట్ చేస్తామన్నాడు. అంటే ఇక్కడ మనకు గ్రీన్ జోన్ ఒకటి, ఆరెంజ్ జోన్ ఒకటి మాత్రము సరళీకృతం చేశారు. తర్వాత రెడ్ జోన్లో ఉన్నటువంటిది మాత్రమే లాక్డౌన్ పకడ్బందీగా అమలు చేస్తామని సీఎం గారు ఆలోచన విధానం ఉంది. కాబట్టి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటే కోర్టు కూడా మార్గదర్శకాలు ఇస్తుంది అన్నారు. అంటే ఒక రూమ్లో ఎంతమందిని ఎగ్జామ్ కండక్ట్ చేయాలా, ఎంతమందిని ఉంచి కండక్ట్ చేయాలా, ఏ విధంగా కండక్ట్ చేయాలా అనేటటువంటి మార్గదర్శకాలను అనుగుణంగా, అంటే మంచి మార్గదర్శకాలు గవర్నమెంట్ కనుక కోర్టు వాళ్ళు ఇస్తే దానికి అనుగుణంగా నిర్వహించడం మాత్రం చాలా అవసరం. ఈ నెల నిర్వహించడం చాలా, ఎందుకు అంటే అకాడమిక్ ఇయర్ మీద ప్రభావం చూపకుండా ఉండాలి అంటే ఈ మే నెలలో ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేది చాలా అవసరం. కానీ అన్నింటికంటే విలువైంది ప్రాణం. ఒకవేళ ఏమైనా ఇబ్బంది జరిగితే, ఒకవేళ పాజిటివ్ వస్తే పిల్లవాడు మళ్ళీ ఎలా ఉంటాడు, ఎప్పుడు వస్తాడా రాడని తల్లిదండ్రుల ప్రభావం. ఎందుకు అంటే ఒకసారి పాజిటివ్ నిర్ధారణ అయితే ఆ పిల్లవాడిని చూడడానికి ఎవరికి అవకాశం లేదు, తల్లిదండ్రులకు లేదు, ఎవరికీ లేదు. కాబట్టి ఆ మానసిక వ్యాధి అనేటటువంటి దాన్ని మనము ఊహించి చెప్పలేము. తీసుకుపోయినాడు మాత్రమే చూస్తాం, మళ్ళీ తీసుకొచ్చినాడు మాత్రం చూడడానికి అవకాశం ఉంది. మధ్యలో ఏం జరుగుతుందని ఎవరికీ తెలియదు. వాడి ఆరోగ్య విషయం ఎలా ఉంది,
తర్వాత ఏం జరుగుతున్న విషయం తెలియదు కాబట్టి తల్లిదండ్రులు ఈ విషయంలో రెండు విధాలుగా ఆలోచిస్తున్నారు. ఎగ్జామ్స్ అయిపోతే బాగుండు అనే ఆలోచన ఉంది వాళ్ళకి. కానీ ఎగ్జామ్ పంపిస్తే ఎవరెవరు విద్యార్థులు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు, ఎలాంటి వాళ్ళు వస్తున్నారు, మా పిల్లవాడికి ఏమైనా ప్రాబ్లం అవుతుందా, ఇబ్బంది జరగడానికి అవకాశం ఏమన్నా ఉందా అన్నట్టు ఆలోచన కూడా ఉందమ్మా. అది గ్రామీణ ప్రాంతంలో తక్కువ, పట్టణ ప్రాంతం సిటీ ప్రాంతంలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి ఏరియాలో ఇప్పుడున్నటువంటి దేవరకొండ ఏరియాలో ఒక పాజిటివ్ కూడా కేసు లేదమ్మా. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్కు అలాంటి ఆందోళన ఉండకపోవచ్చు. కానీ టౌన్లో కానీ సిటీలో ఉన్నటువంటి పేరెంట్స్కి మాత్రం ఈ ఆందోళన ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి మే నెలలో కండక్ట్ చేయడం అనేది 10th క్లాస్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేది అవసరమే. కానీ దానికి అనుగుణంగా విద్యార్థుల యొక్క ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్, వాళ్ళ జీవితం కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి గవర్నమెంట్ కరెక్ట్గా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని ఆశిస్తున్నాము. నేను మరి లాక్డౌన్ ప్రభావం ర్యాంకులపై పడుతుందో లేదో అన్న విషయాన్ని ప్రభాకర్ రెడ్డి గారి మాటల్లో చిన్న బ్రేక్ తర్వాత. కెరియర్ గైడెన్స్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సార్, మరి కరోనా వైరస్ ప్రభావంతో అకాడమిక్ ఇయర్లో నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ తగ్గే అవకాశం ఉందంటారా? ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మాత్రం ఆలోచిస్తే తగ్గడానికి అవకాశం ఉందనిపిస్తుందమ్మా. ఎందుకంటే మరి ఎప్పుడు స్టార్ట్ చేస్తారనేది మనకు మే 29 వరకు లాక్డౌన్ పొడిగించేది గవర్నమెంట్. జూన్ 12 స్కూల్ ఓపెన్ చేయాలా. జూన్ 12కి ఓపెన్ చేస్తేనే మనకు 220 వర్కింగ్ డేస్ రావడానికి అవకాశం ఉంది. కానీ జూన్ 12కు ఓపెన్ చేస్తారా చెయ్యరా అనే విషయం మనం ఇప్పటివరకు కరెక్ట్ క్లారిటీ అనేది లేదు. కాబట్టి ఖచ్చితంగా వర్కింగ్ డేస్ తగ్గడానికి అవకాశం ఉందని మాత్రం అనిపిస్తుంది. కాబట్టి ఎట్లా మరి ఒకవేళ లాక్డౌన్ 29 తర్వాత తీసేసిన ఇంకా 12 డేస్ టైం ఉంటుంది. ఆ 12 డేస్లో మరి కరోనా ప్రభావం అనేది రాష్ట్రంపై ఏ విధంగా ఉందనేది ఆలోచించిన తర్వాతనే కదా క్లాస్ అనేది. అంటే పిల్లవాళ్ళ జీవితం చాలా ఇంపార్టెంట్, లైఫ్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రభావం అనేది అంటే క్లాసుకు రావాలి అంటే పిల్లలందరూ కూడా రకరకాల పిల్లలు ఇక్కడికి వస్తారు, రకరకాల ప్రదేశాల నుంచి వస్తారు. ఏ ప్రదేశంలో ఏం ప్రభావం ఉందనేది ఎవరికి తెలియదు. కాబట్టి తల్లిదండ్రుల యొక్క ఆలోచన విధానం ఇప్పుడున్నటువంటి సిస్టంలో ప్రతి కుటుంబంలో 2 పిల్లలు మాత్రమే ఉంటున్నారు. కాబట్టి వాళ్లకు పిల్లల మీద తల్లిదండ్రులకు మక్కువ ఎక్కువైంది. కాబట్టి పంపిస్తున్న పిల్లవాడికి ఏదైనా ప్రాబ్లం వస్తే ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తూ ఉన్నారు. పంపించాలన్నా వద్దా ఓపెన్ చేస్తే? అంటే ఇప్పుడు మీడియా ప్రభావం అనేది ఎక్కువ చూపిస్తుంది. ప్రతి విషయము కూడా క్షణాలలో ప్రజలకు వెళ్ళిపోతుంది. ఎలక్ట్రానిక్ మీడియా ప్రభావాన్ని ప్రజలకు వెళ్ళిపోతుంది. అంటే ఎక్కడ ఏం జరిగినా అంటే ఇక్కడ ఇలా జరిగింది, ఇది రావడం వల్ల ఇలా ఉంది అనేటటువంటి ప్రతి విషయం కూడా పేరెంట్కు చేరుతుంది. కాబట్టి పేరెంట్ దీని మీద చాలా బాగా ఆలోచిస్తూ ఉన్నాడు. నా పిల్లల్ని పంపాలన్నా వద్దా, పంపకపోతే అకాడమిక్ ఇయర్ లాస్ అవుతాడో ఏమో, నేర్చుకోవడం తక్కువ అవుతుందో ఏమో, పంపితే ఏం జరుగుతుంది అనేటటువంటి విషయంలో తల్లిదండ్రులు చాలా బాగా ఆలోచిస్తున్నారు. కాబట్టి గవర్నమెంట్ దీని మీద కూడా చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంది. 12కే ఓపెన్ చేయాలనే ప్రభావం అనేది బాగుంటుందని ఆలోచిస్తుంది. కానీ ఈ కరోనా వైరస్ ప్రభావం అనేది ఎప్పటిదాకా మన మీద చూపిస్తుంది అనేది మే 29 తర్వాతనే దీని మీద ఒక డిసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అంటే తగ్గడానికి అవకాశం ఉందని మాత్రమే చెప్పాలి. అకాడమిక్ ఇయర్లో ఖచ్చితంగా వర్కింగ్ డేస్ తగ్గడానికి అవకాశం ఉంది. కానీ ఒకవేళ నిర్వహించినా కూడా ఒక క్లాస్లో 20 మందినే కండక్ట్ చేయాలంటున్నారు. మరి ఎలా నిర్వహించాలా? రకరకాలుగా దీని మీద రకరకాల ఆలోచనలు ఉన్నాయి. అంటే సగం క్లాసులు ఒకరోజు, సగం క్లాసు ఇంకో రోజు నిర్వహించాలనే ఆలోచన కూడా ఉంది. ఒక క్లాస్లో 20 మంది ఉండాలి కాబట్టి ఒక క్లాస్లో 40 మంది ఉంటే 2 సెక్షన్లు చేయాలా, 2 సెక్షన్లు కూడా నడిపించాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి అంటే ఒక 5 క్లాసులు ఒకరోజు, ఇంకో 5 క్లాసులు ఇంకో రోజు, లేకపోతే ఒక 5 క్లాసులు ఒక సెషన్, ఇంకో 5 క్లాసులు ఇంకొక సెషన్. రకరకాలుగా ఆలోచనలు దీని మీద ఉంది. కాబట్టి అకాడమిక్ ఇయర్లు ఖచ్చితంగా వర్కింగ్ డేస్ తగ్గడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు, తగ్గడానికి అవకాశం ఉందనే చెప్పొచ్చు. ఓకే సార్, మరి లాక్డౌన్ కొనసాగిస్తున్న ప్రభుత్వం విద్యార్థుల ప్రయోజనం కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? ఇక్కడ ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం అన్నిటికంటే.
కాబట్టి ప్రభుత్వం అనేది దీని మీద కొంచెం సీరియస్గా ఆలోచిస్తూ ఉంది. అకాడమిక్ ఇయర్ ప్రారంభిస్తే క్లాసులు ఏ విధంగా నిర్వహించాలా, ఇంతకుముందు చెప్పినట్టుగానే ఒక క్లాసులో కనీసం 3 ఫీట్ల దూరం ఉండాలి. ఇప్పుడు క్లాస్ రూమ్ స్ట్రక్చర్ ప్రకారము 20 మంది కూర్చోవడానికి అవకాశం ఉంది. ఆ 20 మంది కూడా అట్లాంటప్పుడు ఒక క్లాసు 2 క్లాసులు చేయడానికి అవకాశం ఉంది. అలా చేస్తాం. తర్వాత ఏంటి అంటే ప్రతి పిల్లవాడికి ఇండివిజువల్ చైర్స్ కావాలి. ఇంతకుముందు మనము ఒక బెంచ్లో, ఒక డెస్క్ బెంచ్లో ముగ్గురు కూర్చోబెట్టడానికి అవకాశం ఉంది. ఇప్పుడు అలా కాకుండా మినిమం 3 ఫీట్ల దూరం ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా ఎవరి చైర్ వాళ్ళకు ఉండడమే శ్రేయస్కరం. ఒక పిల్లవాడిని ఇంకొక పిల్లవాడిని తాకకుండా చూసుకోవాలి. ప్రతి పిల్లవాడికి మాస్క్ కావాలి. ప్రతి పిల్లవాడి ఖచ్చితంగా శానిటైజర్ ఉపయోగించాలి. క్లాస్ రూముని ఖచ్చితంగా క్రిమి సంహారక మందుతో స్ప్రే చేయాలి. పరిసరాలు మొత్తం కూడా స్కూల్. ఏ పిల్లవాడిని కూడా ఇంకొక పిల్లవాడినితో అటాచ్మెంట్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. అంటే స్కూలు పాఠశాల అసెంబ్లీ అనేది ఖచ్చితంగా నిర్వహించడానికి అవకాశం అనేది లేదు. డైరెక్ట్ క్లాస్ రూమ్కి వెళ్ళిపోవాలి. ఒక పిల్లవానికి ఇంకొక పిల్లవానికి ఎట్టి పరిస్థితుల్లో టచ్ చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. పంపించేటప్పుడు కూడా 3 ఫీట్ల వెడంతో క్లాస్ నుంచి పిల్లల్ని బయటికి పంపించాల్సిన అవసరం కూడా ఉంటుంది. అంటే ఈ విధంగా ప్రతి విషయంలో కూడా గవర్నమెంట్ మార్గదర్శకాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంటే ఏమేమి చేయాలా, క్లాసు ఎట్లా నిర్వహించాలి, ఒక క్లాసులో ఎంతమంది ఉండాలా, సీటింగ్ విధానం ఎట్లా ఉండాలి, క్లాస్ రూమ్లో ఏమేమి ఆచరణలు పెట్టాలి, 3 ఫీట్ల వెడం ఖచ్చితంగా ఉండాలి. ఎవరి చైర్ వాళ్ళకు ఉండడం చాలా అవసరము. మాస్క్ కంపల్సరీ ఉండాలా. ఎవరి బాటిల్ వాళ్ళకే ఉండాలి, వాటర్ బాటిల్ వాళ్ళకే. ఎవరి బ్యాగ్ వాళ్ళ దగ్గరే ఉండాలా. ఎవరి పుస్తకాలు ఇంకో పిల్లవాడు పట్టుకోవద్దు. ఎవరి పెన్ను కానీ, పెన్సిల్ కానీ, రబ్బర్ కానీ, షార్ప్నర్ కానీ ఏ వస్తువు కూడా పక్క పిల్లవాడిని ఏ వస్తువు కూడా ఇంకో పిల్లవాడు పట్టుకోవడానికి అవకాశం అనేది ఉండకుండా చూసుకోవాలి. అలాంటప్పుడు మాత్రమే పిల్లలకి మనము న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. కానీ ఇది కూడా మరి ఎలా అంటే ఈ విధంగా చేయటం వల్ల ఒక సెషన్ కొన్ని క్లాసులు, ఇంకో సెషన్ ఇంకో క్లాసులు అట్లా తీసుకుంటేనేమో సమయాభావం ఏర్పడుతుంది. అంటే ఇక్కడ సబ్జెక్టు పరంగా పిల్లవాడిని కరెక్ట్ న్యాయం జరగాలంటే 45 మినిట్స్ కంపల్సరీ కావాలి. ఒకటే సెషన్ తీసుకుంటే అది జరగకపోవడానికి అవకాశం ఉంటుంది. 2 సెషన్లు ఒకటే క్లాస్, ఇంతకుముందు 2 సెషన్లు ఒకటే సెషన్లు కావడం సమయాభావం ఏర్పడుతుంది. కాబట్టి పిల్లవాడికి కరెక్ట్ న్యాయం జరుగుతుందా జరగదా అనే విషయంపై మనము కరెక్ట్గా జస్టిఫై చేయలేకపోతాం. ఓకే సార్, మరి లాక్డౌన్ ప్రభావంతో ఈ సంవత్సరం మరి ఈ ర్యాంకుల మీద కూడా ప్రభావం పడే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉంటుందమ్మా. మార్చి 20కి పిల్లవాడు వెళ్ళాడు ఇక్కడి నుంచి. ఇప్పటి వరకు ఇంటి దగ్గర ఉన్నాడు. కరెక్ట్ వేలో ఉన్నప్పుడు ఆ మూమెంట్లో అయితే పిల్లవాడు కరెక్ట్గా జస్టిఫై చేయడానికి వాడు నేర్చుకున్నట్టు విషయం క్షుణ్ణంగా వాడు మైండ్ సెట్లో నిక్షిప్తమై ఉంటుంది. మానవుని మొట్టమొదటి లక్షణాలు మర్చిపోయేది అనేది లేకపోతే మానవుని జీవన పనగడ లేదు. కాబట్టి పిల్లవాళ్ళు కూడా చదివినటువంటి విషయాన్ని మర్చిపోతారు. రివ్యూ చేయాలి. ఎట్లాగంటే మనకు వేగంలో వెళ్తూ ఉన్నప్పుడు ఒక స్పీడ్ బ్రేకర్ వస్తే ఆగిపోద్దాం, బండి స్లో చేస్తాం, మళ్ళీ దాని మూమెంట్ రావడానికి మళ్ళీ కొంత టైం పడుతుంది. ఇక్కడ కూడా ఇప్పటిదాకా ఒక మూమెంట్లో ఉన్నటువంటి పిల్లలు ఇంటి దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు చదవలేదు. ఎందుకంటే అక్కడ పరిసరాలు వాళ్ళకి అనుకూలించలేదు. కాబట్టి ఖచ్చితంగా చదివిరని మాత్రం నేను అనుకుంటలేను. కొంతమంది పిల్లలు ఒక 10% పిల్లలు మాత్రమే తల్లిదండ్రులు ఎడ్యుకేటెడ్స్ అయితే పిల్లవాడికి నేను నా ర్యాంకు అంటే నా క్లాసులో నేను ఖచ్చితంగా నేను మార్కులు సంపాదించాలి, 10/10 GPA సాధించాలనేటువంటి పట్టుదల అయితే ఏ పిల్లవాడికి ఉంటుందో ఆ పిల్లవాడు మాత్రమే చదువుతాడు. మిగిలినటువంటి ఎక్కువ మంది పిల్లలు ఒక 10% పిల్లలు మాత్రమే దీన్ని ఎక్కువ చదవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మా ప్రాంతం అంటే కంప్లీట్గా గ్రామీణ వాతావరణం. గ్రామంలో పేరెంట్స్ అనేటటువంటి వాళ్ళు అగ్రికల్చర్, వాళ్ళు పొద్దున్న చేస్తే పనికి పోతారు. పిల్లవాడు ఇంటికాడ ఉండి చదువుతుండంటే నమ్మగలుగుతామా? పిల్లలంటేనే ఆటలంటేనే పిల్లలు. కాబట్టి వాళ్ళు ఆడుకునేటటువంటి ఇచ్చేటువంటి ఇంట్రెస్ట్ అనేటటువంటిది చదువు ఇవ్వకపోవచ్చు అనేటటువంటి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం ప్రకారం మాత్రం
అనిపిస్తుందమ్మా నాకు. ఓకే సార్, మరి విద్యా సంవత్సరం ప్రారంభంపై తల్లిదండ్రులు ఆందోళన మొదలైంది అనుకోవచ్చు? ఖచ్చితంగా అనుకోవచ్చమ్మా. ఈ విద్యా సంవత్సరంలో ఖచ్చితంగా ఆందోళన మొదలైంది. అసలు స్కూల్ తీస్తారా తీయరా అనేటటువంటి భావన కూడా కొంతమంది పేరెంట్స్లో ఉంది. ఎప్పుడు తీస్తారు, స్కూల్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు, ఓపెన్ చేస్తే మా పిల్లల్ని పంపాలన్నా వద్దా, దీని ప్రభావం కరోనా ప్రభావం తగ్గుద్దా తగ్గదా, తగ్గితే పంపడం బాగుంటుంది, పంపకపోతే ఏమవుతుంది, ఒక సంవత్సరం లాస్ అవుతాడు అంతే కదా. కానీ నా పిల్లగాడు నా ఇంటికానే ఉంటాడు కదా. ఒకవేళ పంపిస్తే ఏమైనా జరిగితే జీవితాంతం నేను బాధపడాలి కదా అనేటటువంటి ఆలోచించేటటువంటి పేరెంట్స్ కొంతమంది ఉన్నారు. అదేవిధంగా ప్రతి పేరెంట్ కూడా పిల్లలపై ఎక్కువ ప్రేమ చూపిస్తూ ఉన్నారు. దాని ప్రభావం వలన అకాడమిక్ ఇయర్ లేట్ కావడానికి అవకాశం ఉంది. పిల్లలు ఆలోచించే విధానం కూడా అదే ఉంది. ఎలా పంపించాలి, పంపిస్తే ఏం జరుగుతుంది, ఏం ఆలోచిస్తున్నారు. కాబట్టి తల్లిదండ్రులలో చాలా ఆందోళన ఉంది. పంపించాలన్నా వద్దా, పంపించకపోతే ఒక బాధ, పంపిస్తే ఒక బాధ. పంపించకపోతే అకాడమిక్ ఇయర్ ఒక సంవత్సరం లాస్ అవుతాడు, పంపిస్తే ఏమైనా జరుగుతుందా. 99% ఏం జరగకపోవచ్చు, కానీ ఏదైనా జరిగితే తిరిగి తీసుకురాగలనా అనేటటువంటి ఆందోళన ప్రతి తల్లిదండ్రుల్లో ఉంది. ఎందుకు అంటే ఇక్కడ ఎలక్ట్రాన్ మీడియా ప్రభావం అనేది ఎక్కడ దాకా వెళ్ళింది అంటే ప్రతి గ్రామంలో ఎలక్ట్రాన్ మీడియా ఉంది. ఏం జరుగుతుంది రాష్ట్రంలో అనేది ప్రతిరోజు తెలుస్తూ ఉంది. ఇక్కడ అది జరుగుతుంది, అక్కడ అది జరుగుతుంది, ఇక్కడ అది జరుగుతుంది. కాబట్టి ఈ పిల్లవాడికి ఇక్కడ ఇన్ని కేసులు అయినాయి, అక్కడ అన్ని కేసులు అయినాయి అనేటటువంటి చర్చ. కాబట్టి మా పిల్లగానే ఏమైనా పంపితే అలాంటిది ఏమైనా వస్తే నాకు ఉంది ఒకడే అబ్బాయి, ఆ ఒక్కనికి ఏమైనా అయితే నా పరిస్థితి ఏంటి అనేటటువంటి ఆలోచన విధానము తల్లిదండ్రుల్లో ఉంది. కాబట్టి ఆందోళన అనేది ఖచ్చితంగా ప్రతి పేరెంట్లో ఉందని చెప్పొచ్చమ్మా. ప్రభాకర్ రెడ్డి గారు, మరి ఈ చాలా కళాశాలలు విద్యా సంస్థలు ఆన్లైన్లో తరగతులు నిర్వహిస్తున్నాయి. మరి దీని ద్వారా విద్యార్థులకు లాభమేనా? ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక పిల్లవాడికి ఆన్లైన్ జరుగుతున్నప్పుడు వాళ్ళ అబ్జర్వేషన్లో క్లాసులు పిల్లవాడు వింటే మాత్రమే న్యాయం జరుగుతుంది. ఆన్లైన్ అనేటటువంటి దానికి అర్థం తెలియనటువంటి పేరెంట్స్ మా దగ్గర చాలామంది ఉన్నారమ్మా. విలేజ్లో ఎంతమందికి ఇంటర్నెట్ ఉంది? ఏ విలేజ్కి ఇంటర్నెట్ ఉందమ్మా? ఏ విలేజ్ ఇంటర్నెట్ ఉందా? ఉంటే ఒకవేళ ఎంతమందికి ల్యాప్టాప్ ఉంది? ల్యాప్టాప్ ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇంటర్నెట్ ఉన్నట్టు ఊళ్ళు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పేరెంట్ కూడా అగ్రికల్చర్ కాబట్టి పొద్దున్న లేస్తే వాళ్ళు పనికి వెళ్ళిపోతారు. కాబట్టి ఈ ఆన్లైన్ క్లాసుల వలన ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఇంటి దగ్గర ఉండి ఒకవేళ వాళ్ళ అబ్జర్వేషన్లో క్లాసు పిల్లవాడు అక్కడ కూర్చోబెట్టి వాళ్ళు కూడా పక్కన కొంచెం దూరంలో కూర్చొని పిల్లవాడు ఏం చేస్తుండే, చెప్పినటువంటి వింటున్నాడా వినట్లేదా, విన్న తర్వాత అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏం వర్క్ ఇచ్చారు ఆ వర్క్ను కూడా పేరెంట్స్ కనుక దాన్ని అబ్జర్వేషన్ చేసి ఆ వర్క్ని స్వతహాగా పేరెంట్ చేయించాల్సిందే. స్వతహాగా పిల్లవాడు మాత్రం చేయడు. ఇంతకు చెప్పాను కదమ్మా, ఇంట్లో ఉంటే పిల్లవాడు ఆలోచన విధానం ఏముంటుంది, పరిసరాల ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇంట్లో ఉన్నప్పుడు పిల్లవాడు ఏం చేయాలనే ఆలోచన ఉంటుంది, నేర్చుకోవడానికి ఇష్టపడడు. కాబట్టి పేరెంట్ అబ్జర్వేషన్ ఉండి వాళ్ళు ఇచ్చిన వర్క్ షీట్స్ ఏమైనా ఉన్నట్లయితే, వాళ్ళు హోంవర్క్ ఏమైనా ఇచ్చినట్లయితే వాటి దగ్గరుండి పేరెంట్ చేయిస్తే మాత్రమే, అలాంటి వాళ్ళకు మాత్రమే ఈ ఆన్లైన్ క్లాసులను ఉపయోగపడుతుందని మాత్రం నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ గ్రామీణ ప్రాంతం కాబట్టి గ్రామీణ ప్రాంతంలో ఎక్కడ కూడా ఇంటర్నెట్ సదుపాయం లేదమ్మా. ఉన్నా కూడా వాళ్లకు ల్యాప్టాప్లు లేవు. కాబట్టి ఇక్కడ నాకు తెలిసి ఒక 10% స్టూడెంట్స్కి మాత్రమే ఈ ఆన్లైన్ క్లాసులు ఉపయోగపడుతున్నాయని మాత్రం నేను అనుకుంటున్నాను. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలు ఎవరు కూడా, ఎందుకంటే పేరెంట్ ఇంటి దగ్గర ఉంటాడు, పొద్దున్న లేస్తే వాళ్ళు పనికి వెళ్ళిపోతారు. కాబట్టి పిల్లవాడు స్వతహాగా అది చేయమంటే చేయగలుగుతాడా? చేయలేడు. కాబట్టి నా అభిప్రాయం ప్రకారము ఈ ఆన్లైన్ క్లాసులు అనేవి ఓన్లీ ఒక 10% మాత్రమే. ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ అబ్జర్వేషన్లో ఎవరైతే పిల్లవాడు ఆన్లైన్ క్లాసు వింటున్నాడో వాళ్లకు మాత్రమే ప్రయోజనం జరుగుతుంది. కానీ మిగిలినటువంటి పేరెంట్స్, అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉన్న పేరెంట్స్ అబ్జర్వేషన్ లేకపోయినా ఆన్లైన్ క్లాసుల వలన ఉపయోగం జరుగుతుందని మాత్రం
నాకు అనిపించటం లేదు. ఓకే సార్, చాలా బాగా చెప్తున్నారు. మరి లాక్డౌన్ సమయంలో విద్యార్థులు తమ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవచ్చు అంటారు? లాక్డౌన్ సమయంలో పిల్లవాళ్ళు వాళ్ళు చదువుకోవడానికి ఇంపార్టెంట్ ఇవ్వాలి. అంటే చదువుట బుక్స్ కాదు, అది రెగ్యులర్ చదివే బుక్స్ కాకుండా వాళ్ళకి నాలెడ్జ్ పెరగడానికి, రీడింగ్ పెరగడానికి, రైటింగ్ స్కిల్స్ పెరగడానికి ఉపయోగపడేటటువంటి ఏమైనా ఉన్నట్లయితే, తర్వాత ఇండోర్ గేమ్స్ ఏమైనా ఉన్నట్లయితే, శారీరక ఫిట్నెస్కు ఉపయోగపడేటటువంటివి ఏమైనా గేమ్స్ ఉన్నట్లయితే, అది బయటి ప్రదేశం అంటే అక్కడ ఉన్నటువంటి ప్రదేశంలో మాత్రం, వాళ్ళ ప్రదేశంలో మాత్రమే. అట్లా అంటే నాకు తెలిసినంతవరకు ఏంటంటే కథల పుస్తకాలు ఎంచుకోవడం చాలా మంచిదంట. చదవడానికి ఇంట్రెస్ట్ అనిపిస్తుంది, దాంట్లో ఉండే నీతి తెలుసుకుంటాడు. దాని వలన ఉపయోగం ఏముంటుంది అంటే చదవడం నేర్చుకుంటాడు. తర్వాత తప్పులు లేకుండా చదవడానికి అవకాశం ఉంది, భాష మీద పరిజ్ఞానం వస్తుంది. తర్వాత అదేవిధంగా నీతి ఏంటని కూడా తెలుస్తుంది కథల పుస్తకాలు చదవటం వల్ల. అలాంటి విషయాలపై అదేవిధంగా ఇండోర్ గేమ్స్ ఉన్నట్లయితే, చెస్ కానీ క్యారమ్ బోర్డు కానీ సంథింగ్ ఇంకేమైనా గేమ్స్ వల్ల ఉన్నట్లయితే ఇంట్లో ఒక పార్ట్గా ఎంచుకొని వాళ్ళని అటువైపు పేరెంట్స్ వాళ్ళని అటువైపు మళ్ళిస్తే, పిల్లవాడంటేనే ఆటలంటేనే పిల్లవాడు, పిల్లలంటే అల్లరంటేనే పిల్లలు. కాబట్టి అల్లరి చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కానీ ఆటమే కూడా ఇవ్వాలి వాళ్ళకి, స్వతహాగా వాళ్ళు ఏదో ఒకటి చేయడానికి. అది పెయింటింగ్ కావచ్చు, తర్వాత ఏదైనా తయారు చేసేటువంటి వస్తువులు కావచ్చు, ఒక పూలను కాగితాల ద్వారా పూలు తయారు చేయడం కావచ్చు, పెయింటింగ్ చేయడం కావచ్చు, తర్వాత క్యారమ్ ఆడటం కావచ్చు, చెస్ ఆడటం కావచ్చు. అంటే ఇలాంటి వాటి అంటే వాడి యొక్క ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి గేమ్ ఏమిటి, అది తల్లిదండ్రులు గమనించి వాడికి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి గేమ్స్ ఏమైతే ఉన్నట్లయితే వాటి మీద ప్రోత్సహించి ఆ సమయాన్ని కరెక్ట్గా వాళ్ళు అంటే కథ పుస్తకాలు చదవడము, పెయింటింగ్ వేయటము, తర్వాత ఏదైనా పూలు తయారు చేసే విధానం అంటే తెలుసుకోవటము, ఇండోర్ గేమ్స్ ఆడటం వలన పిల్లవాళ్ళు ఆ విధంగా సద్వినియోగం చేసుకుంటే వాళ్ళకి లైఫ్లో ఉపయోగపడుతుందని నా అభిప్రాయం. ఓకే సార్, మీ విలువైన అభిప్రాయాన్ని సమయాన్ని మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ. చివరిగా ఒక ప్రశ్న, మరి లాక్డౌన్ సమయంలో ఆన్లైన్ క్లాసెస్ నిర్వహిస్తున్నారు కదా, మరి గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఎక్కువగా ఉన్న మన రాష్ట్రంలో మరి వాళ్ళకి ఇంటర్నెట్ సౌకర్యం కూడా ఉండదు కదా, మరి వారికి ఆన్లైన్ క్లాసెస్ ఏ విధంగా దోహదపడతాయి? గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు ఉపయోగపడుతున్నాయని మాత్రం నేను చెప్పలేనమ్మా. నా అభిప్రాయం ప్రకారము ఇక్కడ ఈ ఏరియా ప్రకారము, మా దేవరకొండ ఏరియా ప్రకారము ఆన్లైన్ క్లాసులు ఉపయోగపడేటటువంటి పిల్లలు ఎందుకు అంటే కంప్లీట్గా పల్లెటూరు వాతావరణం, విలేజ్ బ్యాక్గ్రౌండే. ఇంటర్నెట్ అనేది దాదాపు లేదు, ల్యాప్టాప్ అనేది ఏ కుటుంబంలో ఉండదు. అగ్రికల్చర్ ఫ్యామిలీస్, వ్యవసాయ ఆధారిత కుటుంబాలు కాబట్టి ఇట్లాంటి వాటి మీద అవగాహన ఉండదు. ఎడ్యుకేటెడ్ పేరెంట్ అంతకంటే కూడా కాదు. చదువు మీద యొక్క ప్రాముఖ్యం వాళ్లకు తెలియదు, చాలా తక్కువ తెలుసు. ఇప్పుడు కొంచెము వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఏదో ఒక ఉద్యోగం అంటే వాళ్ళ తమ్ముని కొడుకో, అన్న కొడుకో, అక్క కొడుకో, చెల్లె కొడుకో ఎవరో ఒకళ్ళు ఎక్కడో దగ్గర ఉద్యోగం సంపాదించి వాళ్ళ మంచి స్థితిలో ఉంటే వాడు చదువుకొని మంచివాడు అయ్యాడు కాబట్టి నా పిల్లవాడిని నేను చదివించాలన్నా, ఎంత కష్టమైనా నేను చదివించాలనే కాన్సెప్ట్తోని ఎడ్యుకేషన్ మీద అవగాహన లేకపోయినా పక్క వాళ్ళని ఇన్స్పైర్ వలన, వేరే కుటుంబ వాళ్ళకి ఇన్స్పైర్ వలన వాళ్ళు ఏం చేస్తున్నారంటే చదివించాలనేటువంటి కాంక్ష బాగా పెరిగింది విలేజ్ ఏరియాలో. కాబట్టి ప్రతి పిల్లవాడిని స్కూల్కి పంపిస్తున్నాడు. కానీ దీని వలన ప్రయోజనం ఏముంటుందని ఆన్లైన్ క్లాస్ అంటేనే తెలియదు వాళ్ళకి. పిల్లవాడికి మాత్రం దాని మీద సంపూర్ణ అవగాహన ఉంటుందంటే ఉండదు. వాళ్ళు వెళ్ళిపోతారు, వ్యవసాయ ఆధారితం కాబట్టి వెళ్ళిపోతారు. ఇంటికాడ పిల్లవాడు ఆన్లైన్ క్లాస్ వింటుండని, ఇంటర్నెటే లేదు, ల్యాప్టాపే లేదు, ఎలా వింటాడు? ఏంటంటే అనుకోవచ్చు మనం, అవకాశం ఉంది అట్లా మనం అనుకోవడానికి కూడా అవకాశం అనేది తక్కువ. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు ఆన్లైన్ క్లాసులు వింటురని మాత్రం అవకాశాలు మాత్రం చాలా తక్కువ అని మాత్రం చెప్పాలి. ఓకే సార్, మీ విలువైన అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ. మరి లాక్డౌన్ సమయంలో స్టూడెంట్స్ వాళ్ళ టైంని ఎలా యూస్ఫుల్ చేసుకోవాలన్న విషయాలు చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. మన తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంత విద్యార్థులు అధికంగా ఉంటారని
వారికి ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో ఉండదని, దీనివల్ల ఆన్లైన్ తరగతులు కొందరికి మాత్రమే ఉపయోగపడతాయని, వాటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, రాబోయే కాలంలో ఆన్లైన్ తరగతులు మరింత అభివృద్ధి చెందే విధంగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని సిద్ధార్థ, సాయి సిద్ధార్థ, ఎస్పీఆర్, మాతృశ్రీ విద్యా సంస్థల డైరెక్టర్, గణిత శాస్త్రం అధ్యాపకులు చిట్టడి ప్రభాకర్ రెడ్డి గారు తెలియజేస్తున్నారు. మరి విద్యార్థులు కూడా వారు చెప్పిన విషయాలను పరిగణలోకి తీసుకోవాలని కోరుతుంది సత్య న్యూస్ ఛానల్. మరో కెరియర్ గైడెన్స్ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. స్టే ట్యూన్డ్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.